మునుపటి భాగంలో ఈ భయంకరమైన అంబరుడు మాంత్రికుడు ఆ శంకరునికి తన భుజస్వరూపాన్ని చూపించాడు. అంతేకాదు ఈ యొక్క శంకరుడు కూడా తన స్నేహితుని ప్రాణాలతో విడిచిపెట్టమని ఆ యొక్క అంబరుని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న అంబరుడు, విడిపిస్తాను శంకరా, నీ స్నేహితుని ప్రాణాలతో నేను విడిచిపెడతాను. అందుకుగాను నీ ప్రాణం నాకు బలి ఇవ్వాలి. అలా ఇస్తే ఖచ్చితంగా నీ స్నేహితుని ప్రాణాలతో విడిచిపెడతాను. లేకపోతే నీతో పాటు వారిని కూడా ఇక్కడే ఈ భయంకరమైన ప్రేతాత్మకు బలి ఇస్తాను. తేల్చుకో, నీ ప్రాణాలా నీ స్నేహితుని ప్రాణాలా అని ఈ యొక్క అంబరుడు ఆ శంకరునితో చెబుతూ ఉన్నారు. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క శంకరుడు, అంబరుడా, తప్పకుండా నా ప్రాణాన్ని నీకు బలి ఇస్తాను. కానీ నేను ఒక చిన్న కార్యం చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఈ పరమశివుడి యొక్క డమరకాన్ని తీసుకుని వెళ్ళి మా తల్లిదండ్రుల దగ్గర ఉంచాలేను. అలా 2 నిమిషాల పాటు నా తల్లిదండ్రుల దగ్గర వద్ద ఈ డమరకాన్ని మోగిస్తే వారు తిరిగి ఆరోగ్యవంతులవుతారు, నేత్రాలు కూడా వస్తాయి. దయచేసి నాకు ఈ యొక్క సహకారం చెయ్యు, చాలు. ఇక నేనేమీ అడగను, నా ప్రాణం నీకు అర్పణం చేస్తాను అని చెప్పి ఈ యొక్క అంబరుడు శంకరునితో చెబుతూ ఉన్నారు. ఆ మాటలన్నీ విన్నా ఈ యొక్క శంకరుడు, ఈ పరమశివుడి డమరకాన్ని దొంగలించడానికి వచ్చావా? అది మాత్రం తక్క. నువ్వు మరణించినా సరే, నాపై ఎదిరించినా నీకు మరణం తప్పదు. ఇప్పుడు నేను కాచుకో, నీ మరణానికి సమయం ఆసన్నమవుతున్నది అని ఈ యొక్క అంబరుడు శంకరునితో చెబుతూ ఉన్నారు. ఆ మాటలన్నీ విన్నా ఈ యొక్క శంకరుడు కోపావేశంతో రగిలిపోయి ఆ యొక్క అంబరుని మీదికి ఒక రావిని విసిరాడు. మరుక్షణమే ఆ అంబరుడు ఇంకా తన కోపానికి చాలా ఆవేశపడుతూ ఈ శంకరుణ్ణి ఒక్కసారిగా తన కాలు కింద పెట్టి గొంతుతో గట్టిగా నొక్కుతూ ఉన్నారు. వరే శంకరా, చూశావుగా నీ యొక్క పరిస్థితి. 2 నిమిషాల్లో నీ ప్రాణాలు తీస్తాను. ఎవరు వచ్చి కాపాడతారో చూస్తాను. నీ మరణం నా కాలి కిందటే. అంబరుణ్ణి ఎదిరించి ఈ పాతాళలోక నుంచి వెళ్లాలని చూస్తున్నావా? అది అసాధ్యం. నీకు మరణం తథ్యం అని చెప్పి ఈ యొక్క అంబరుడు శంకరుని యొక్క శిరస్సుని మొండెం నుంచి వేరు చేశారు. వెంటనే మరుక్షణమే ఈ ఊరు చివరన ఉన్న ఈ శివలింగం నుంచి ఒక శివుడి యొక్క త్రిశూలం చాలా వేగంగా గాలిలో ఎదుర్కొంటూ వస్తూ ఉంది. ఆ శివలింగం యొక్క శక్తితో ఈ త్రిశూలం చాలా వేగంగా ఎగురుకుంటూ నేరుగా ఈ పాతాళలోకంలోనికి ప్రవేశించి ఈ అంబరుడి యొక్క ఉదరభాగంలో గుచ్చుకుంది. మరుక్షణమే ఆ అంబరుడు అక్కడికక్కడే ముక్కలుగా మారి బూడిదిగా మారిపోయారు. ఈ యొక్క శంకరుడి యొక్క శిరస్సు భాగం తిరిగి మరలా మొండానికి అతుక్కుంది. శంకరుడు లేచి చూసేసరికి ఈ శివలింగం యొక్క ఆ యొక్క త్రిశూలం అక్కడ ప్రత్యక్షమైంది. ఆ యొక్క త్రిశూలం చూసి ఈ శంకరుడు చాలా సంతోషపడ్డారు. అయ్యా పరమేశ్వరా, నన్ను కరుణించావా? ఎంతకాలంగా నేను పడిన కష్టానికి నాకు నువ్వు సహాయం చేశావు. అయ్యా పరమేశ్వరా, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. నా ఊపిరున్నంత వరకు నీ నామస్మరణే చేస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చెప్పి శంకరుడు ఆ డమరకాన్ని తీసుకొని తనకి సహాయం చేసిన ఆ యొక్క పుట్టపాయ సహాయంతో నేరుగా ఆకాశంలో ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు ఈ శంకరుడు. అదేవిధంగా శంకరుని చూసిన రంగా కూడా నేరుగా శంకరు వెనుక ఆ యొక్క కొంగ సహాయంతో గాలిలో వేగంగా ఎదుర్కొంటూ నేరుగా ఈ శంకరుడింటి ముందుకి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ఈ యొక్క శంకరుడు ఆ డమరకాన్ని తీసుకుని వెళ్లి తమ తల్లిదండ్రుల ముందు ఉంచుకుని ఆ డమరకాన్ని మోగించగా ఆ డమరకంలో నుంచి ఒక శక్తివంతమైన కాంతి ప్రత్యక్షమైంది. ఆ కాంతి రెండూ నేరుగా ఈ ఇద్దరిపై పడేసరికి వారు తిరిగి మరలా ఆరోగ్యవంతులుగా మారారు. కంటి చూపు కూడా వచ్చింది. వారిద్దరిని చూసి ఈ శంకరుడు చాలా సంతోషపడ్డారు. శంకరుని చూసిన ఆ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడుతూ ఈ విధంగా అంటూ ఉన్నారు. నాయనా, కుమార, శంకర, కొడుక, నాయనా, నాయనా, ఎంతకాలం ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావు? నీకోసం నేను ఏడవని ప్రతి క్షణం లేదు. అయ్యో కుమార, శంకర, ఎంతకాలం నిన్ను చూడక నా కళ్ళు కూడా చీకటైపోయాయి. మనసులోనే పడిపోయి చాలా ఇబ్బందులు పడ్డాను. నాయనా శంకర, నీకోసం తిరగని గుడి లేదు, మొక్కని శివలింగం లేదు. ఆ పరమశివుడే నా ముందు దయ ఉంచి నా కుమారుణ్ణి నాకు అప్పచెప్పాడు. నాయనా, కుమార, శంకర, అంతా కుశలమే కదా నాయనా? మరి
మీ రూపంలో మా నేత్రాలు కూడా మాకు కనిపిస్తున్నాయి. మేమిప్పుడు తిరిగి మరలా పూర్తిగా ఆరోగ్యవంతులమయ్యాం. నాయనా శంకర, నిన్ను చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది శంకర. నాయనా శంకర అని ఆ శంకరుడి యొక్క తల్లిదండ్రులిద్దరూ చాలా సంతోషపడుతూ తన కుమారుణ్ణి చూసి ఆనందంలో ఉప్పొంగిపోతూ ఉన్నారు. అదెంతంటే ఈ యొక్క రంగ ఈ శంకరుడి యొక్క స్నేహితులతో. అరే అమ్మా, మీరేమీ కంగారు పడకండి. మీ ఆరోగ్యం కోసం, మీ నేత్రాలు తిరిగి మరలా రావడం కోసమే ఈ యొక్క శంకరుడు పాతాళలోకానికి వెళ్ళాడు. శంకరుడితో పాటు నేను కూడా సహాయంగా వెళ్ళాను. కాని నన్ను చాలా ఇబ్బందులు పెట్టిన ఆ పిశాచాలను కూడా ఈ శంకరుడు తన తెలివితేటలతో జయించాడు. ఆ పరమశివుడి దయవల్ల నేను తిరిగి మరలా బ్రతికి బట్ట కట్టగలిగాను. శంకరుడు చాలా సాహసవంతుడు. శంకరుడికి ఎల్లప్పుడూ ఆ పరమశివుడి దయ ఎప్పుడూ ఉంటుందమ్మా. అమ్మా, అంతేకాదు, ఆ నేరుగా పరమశివుడి యొక్క శిష్యుడే ఈ పక్షిరాజ. ఈ పక్షిరాజ కూడా మాకు సహాయం చేశాడు. నన్నొక భయంకరమైన పిశాచం ఎత్తుకుని వెళ్ళిపోతే ఈ పక్షిరాజ వచ్చి నాకు సహాయం చేశాడమ్మా. అమ్మా, శంకరుడు సాధారణమైన మానవుడు కాదు. ఆ పరమశివుడి యొక్క రూపకిరణ మహాపురుషుడు. ఈ యొక్క శంకరుణ్ణి స్నేహితుడిగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతూ ఆనందపడుతూ ఉన్నానమ్మా. అమ్మా, శంకర్ గురించి మీకు ఎటువంటి భయం అవసరం లేదమ్మా. ఆ మాటలని విన్న ఈ శంకరుడి యొక్క తల్లిదండ్రులిద్దరూ, అరే కుమారా, మాకోసం నువ్వు పాతాళలోకానికి వెళ్ళావా? నాయనా, ఎందుకు నాయనా అంత కష్టం? నీకు ఏమైనా జరగడానిది జరిగి ఉంటే ఈ ముసలి ప్రాణాలు రెండు బ్రతికి ఉండేవి కాదు. నాయనా, సరే, అంతా సంతోషమే. ఆ పరమశివుడి దయవల్ల మీరు తిరిగి మరలా ప్రాణాలు పోసుకువచ్చారు. ఇప్పుడు తిరిగి మాక్కూడా ఆరోగ్యమంతా కుదుటపడుతుంది. పదండి, ఇప్పుడే వెళ్ళి ఆ పరమశివుణ్ణి దర్శించుకుని కృతజ్ఞతలు చెప్పుకొద్దాం. ఆ మాటలు విన్న ఈ శంకరుడు కూడా, అవునమ్మా, అవును, ఆ శంకరుడి దయవల్లే నేను నా కళ్ళు తక్కించుకోగలిగాను. ఇదిగో ఈ పరమశివుడి డమురకం పాతాళ లోకంలో ఒక భయంకరమైన అంధుడు రాక్షసుడి దగ్గర బందీగా ఉండిపోయింది. ఈ శంకరుడిని రూపంలో ఉన్న నేను ఆ పరమశివుడి యొక్క శక్తితో నేరుగా పాతాళ లోకానికి వెళ్ళగలిగి ఆ శంకరుడి సహాయంతోనే ఈ డమురకాన్ని తెచ్చాను. ఈ డమురకం మీ దగ్గర ఉంచిన మరుక్షణనే మీ నేత్రాలు వచ్చాయి. మీ ఆరోగ్యం కూడా కుదుటపడింది నాయన. అమ్మా, మనకి పరమశివుడు కులదైవంతో కాదు, మన జీవనంలో ప్రతి క్షణం కూడా ఆ పరమశివుడికి అంకితం చెయ్యాలి. పదండి, ఇప్పుడే వెళదాం అని చెప్పి వీళ్ళందరూ అడవి మార్గం గుండా ఆ యొక్క పరమశివుడి వద్దకు వెళుతూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా వీళ్లకు ఎదురుగా ఈ శంకరుడు పట్టిన ఆ అమ్మాయి పిశాచం రూపంలో ఒక చెట్టు కింద నిల్చుని ఉంది. ఆమెను చూసిన మరుక్షణమే ఈ శంకరుడు, సరికా, నువ్వేంటి ఈ రూపంలో ఉన్నావు? నీకిప్పుడే శాప విమోచనం కలిగిస్తాను. మహాపరమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అని చెప్పి ఆ డమురకాన్ని ఆ యొక్క రాక్షస రూపంలో ఉన్న అమ్మాయిపై పెట్టేసరికి తిరిగి మరలా ఆమె రూపాన్ని తను పొందగలిగింది. ఆమెను చూసి చాలా సంతోషించింది. నేరుగా వీళ్లందరూ ఊరి చివరన ఉన్న ఆ పరమశివుడి యొక్క శివలింగం వద్దకు వెళ్లి ప్రార్థన చేస్తూ